మనం ఇప్పుడు వాడే రోల్డ్ గోల్డ్ నగల తయారీ విధానం ఆయనే కనుక్కున్నది. రసరత్న సముచ్చయంలో రసశాల అంటే ల్యాబొరేటరీ గురించి కూడా వివరించబడింది. బంగారం, వెండి, రాగి, త్రపు మొదలైన లోహాలను ఎలా వెలికి తీయాలి, ఎలా శుద్ధి చేయాలి అనే ప్రక్రియల గురించి చాలా విపులంగా వివరించారు. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మీ మదన్ గుప్తా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందటి ఎపిసోడ్లో ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ అంటే గణితం, ఖగోళ శాస్త్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. జ్యోతిష్ శాస్త్రం, గణిత శాస్త్రాల్లోనే కాకుండా రసాయనిక శాస్త్రంలో కూడా మన భారతీయులు విశేషమైన కృషి చేశారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి వాడు ఆచార్య నాగార్జునుడు. ఈయన 10వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రసాయనిక శాస్త్రంలో మరియు ధాతు శాస్త్రంలో అద్భుతమైనటువంటి కృషి చేశారు. ఆయన ఏ ధాతువునైనా బంగారంగా మార్చే విధానంపై తన జీవితాంతం పరిశోధనలు చేశారు. ఆయన ఈ ప్రయాణంలో గోల్డ్ ప్లేటింగ్ ప్రక్రియను కనుక్కున్నాడు. మనం ఇప్పుడు వాడే రోల్డ్ గోల్డ్ నగల తయారీ విధానం ఆయన కనుక్కున్నదే. ఆయన రాసిన గ్రంథాలు రసరత్నాకరం, కక్షపుట తంత్రం, ఆరోగ్యమంజరి, యోగసారం, యోగాష్టకం. ఈ గ్రంథంలో నాగార్జునుడు బంగారం, వెండి, రాగి, త్రపు మొదలైన లోహాలను ఎలా వెలికి తీయాలి, ఎలా శుద్ధి చేయాలి అనే ప్రక్రియల గురించి చాలా విపులంగా వివరించాడు. ఆరోగ్యానికి, రోగ నిదానానికి రసాయనాలను ఎలా వాడాలి అనే విషయాలను గురించి కూడా ఆయన విపులంగా రాశాడు. గోవిందాచార్యుడు రసార్ణవ అనే గ్రంథాన్ని రచించాడు. యశోధరుడు రసప్రకాశ సుధాకరాన్ని, రామచంద్రుడు రసేంద్ర చింతామణిని, సోమదేవుడు రసేంద్ర చూడామణి అనే గ్రంథాలను అందించారు. ప్రధానంగా ముఖ్య రసాలు అంటే ఇంపార్టెంట్ కెమికల్స్ 10 రకాలుగా విభజించారు. మహారసం, ఉపరసం, సామాన్య రసం, రత్నం, ధాతువు, విషము, క్షారము, ఆమ్లము, లవణము, లోహభస్మం. మహారసాలు అంటే మెయిన్ కెమికల్స్ 8: అభ్రం, వైక్రాంతం, భాషికం, విమల, శిలాజిత్తు, సాస్యకం, చపల, రసకం. రసరత్న సముచ్చయంలో రసశాల గురించి అంటే ల్యాబొరేటరీ గురించి వివరణ కూడా చాలా ఉంది. ల్యాబొరేటరీలో వాడేటటువంటి పరికరాలు 32 రకాల యంత్రాలని గురించి కూడా దాంట్లో వివరించబడింది. డోల యంత్రం, స్వేదనీ యంత్రం, పాటన యంత్రం, అధస్పదన యంత్రం, డేకి యంత్రం, బాలుక యంత్రం, కోష్టి యంత్రం, కచ్చప యంత్రం, డమరుక యంత్రం మొదలైన 32 యంత్రాల గురించి చెప్పబడింది. మీకు ఇప్పుడు పైన చెప్పబడినటువంటి పుస్తకాలు అయితే ఉన్నాయో అవి ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి, తెలుగు భాషలో కూడా మీకు కొన్ని దొరుకుతున్నాయి. ఇక్కడ అన్నింటినీ గురించి చెప్పలేము కాబట్టి మచ్చుకు కొంత సమాచారాన్ని ఇచ్చాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు వీటిపైన పరిశోధన చేయొచ్చు. పురాతన భారతీయ విజ్ఞానంలో ఇతర విజ్ఞానాలతో పాటుగా వైద్య శాస్త్రం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. భారతీయ వైద్య శాస్త్రాన్ని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. పాశ్చాత్య వైద్య విధానానికి మన భారతీయ వైద్య విధానానికి ఒక తేడా ఉంది. పాశ్చాత్య విధానంలో పేషెంట్ ఒక మెటీరియల్ బాడీ అంటే కాళ్ళు, చేతులు, నాలుక, చెవి, ముక్కు లాంటి భాగాలు కలిగిన ఒక బాడీ. అదే భారతీయ వైద్య విధానంలో వైద్యుని వద్దకు ఒక రోగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి, అతని ఆహార విహారాలు, అతని గత చరిత్ర అంతా వస్తుంది అని భావిస్తారు. వ్యక్తికి 2 రకాలుగా దుఃఖాలు కలుగుతాయి. ఆది అంటే మానసిక రోగాలు, వ్యాధి శారీరక రోగాలు. వీటినే మన వారు ఆది వ్యాధులు అని పిలిచేవారు. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించేటప్పుడు శరీరం కేంద్రంగా మాత్రమే ఆలోచించకూడదు, డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించవలసి ఉంటుంది. రోగం మొదట మానసిక స్థాయిలో ఉద్భవిస్తుంది. దీనివలన శరీరం, ప్రాణం ఇంబ్యాలెన్స్ అవుతుంది. ప్రాణం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు శ్వాస ఇంబ్యాలెన్స్ అవుతుంది. శ్వాస ఇంబ్యాలెన్స్ అయితే నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. నాడీ మండలం ఇంబ్యాలెన్స్ అయితే బాడీ సిస్టమ్ ఇంబ్యాలెన్స్. దీన్నే రోగము అంటారు. రోగ నివృత్తిని గురించి ఆలోచించేటప్పుడు భావనలు, ఆలోచనలు, శరీరం ఈ 3 కేంద్రంగా చికిత్స అవసరం అని యోగ వాసిష్టం చెబుతుంది. మానసిక భావనలు, ఆలోచనలను నియంత్రించడానికే మన వాళ్ళు యోగ శాస్త్రాన్ని మనకు ఇచ్చారు. శారీరక చికిత్స కోసం ఆయుర్వేదం ఉపయోగపడుతుంది. మన పురాణాల ప్రకారం బ్రహ్మ మొదట ప్రజాపతికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించాడు. ప్రజాపతి నుండి ఆ జ్ఞానం అశ్విని దేవతలకు అందింది. అశ్విని కుమారులు వైదిక కాలంలో వైద్యులు, డాక్టర్స్. అశ్విని దేవతల నుండి ఇంద్రునికి, ఇంద్రుని నుండి భారద్వాజ మహర్షికి, భరద్వాజుడి నుండి ఆత్రేయ పునర్వసునికి, అతని శిష్యులు అగ్నివేశుడు, ఖేలుడు, హరితుడు మొదలైనటువంటి వారికి ఈ జ్ఞానం అందించబడింది. ఇలా పరంపరగా ముందుకు సాగింది. ఈ పరంపరలను 2 భాగాలుగా విభజించవచ్చు.
ఒకటి ధన్వంతరి పరంపర, రెండు ఆత్రేయ పరంపర. మన భారతీయ వైద్య విధానంలో రెండు విభాగాలు ఉన్నాయి, మెడిసిన్ మరియు సర్జరీ, రోగ నిదానం మరియు శస్త్రచికిత్స. ప్రాచీన కాలంలో ఆయుర్వేదం మరియు శస్త్రచికిత్సలతో భారతదేశంలో వైద్యం చేయబడేది. ధన్వంతరి పరంపరలో సర్జరీ ప్రధానమైంది. ఆత్రేయ ఋషి ద్వారా వ్రాయబడినటువంటి ఆత్రేయ సంహిత ప్రపంచంలోని అతి పురాతనమైన వైద్య గ్రంథం. ఆచార్య చరకుల వారు ప్రఖ్యాతి చెందిన వైద్యాచార్యుడు. ఆయన చాలా పరిశోధనలు చేసి చరక సంహిత అనే గ్రంథాన్ని మనకు అందించాడు. ఈ గ్రంథంలో ఆయన అనేక జబ్బులకు మూల కారణం, వాటి చికిత్సల గురించి విపులంగా వివరించాడు. తర్వాతి కాలంలో చరకుల వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నింటినీ పరిశోధించి ఇవన్నీ సరి అయినవే అని నిరూపించినటువంటి వాడు వాగ్భట్టాచార్యుడు. తన 135 సంవత్సరాల జీవితం మొత్తం ఆయన ఈ మహాకార్యం కోసమే వెచ్చించాడు. వాగ్భట్టాచార్యులు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం అనే 2 గ్రంథాలు రచించాడు. అంతేకాకుండా రసరత్న సముచ్చయం అనే కెమికల్స్కు సంబంధించిన మరో గ్రంథాన్ని కూడా ఆయన రాశారు. వైద్య శాస్త్రంలో 2వ విభాగమైన శస్త్రచికిత్సకు ఆది గురువుగా సుశ్రుతుడిని గుర్తించారు. ప్లాస్టిక్ సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీల గురించి సుశ్రుత సంహితలో ఆయన వివరించాడు. ఆనాడు ఆయన వాడిన శస్త్రచికిత్సా పరికరాలనే ఈనాటికి చిన్న చిన్న మార్పులతో మన నేటి ఆధునిక శాస్త్రచికిత్సకులు వాడుతున్నారు. ఆయన వ్రాసిన సుశ్రుత సంహితలో శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలే కాకుండా దాదాపు 1000 జబ్బుల గురించి, 760 ఆయుర్వేద మొక్కల గురించి వ్రాశాడు. కొన్ని జబ్బులను నివారించడానికి లేదా కొన్ని జబ్బులు రాకుండా శరీరాన్ని సుదృఢం చేసుకోవడానికి, శరీరం ఎప్పుడూ తేజవంతంగా ఉండడానికి మన ఋషులు యోగ విద్యను మనకు అనుగ్రహించారు. యోగ విద్యను అందించినటువంటి వాడు పతంజలి మహర్షి. యోగా మందులు లేకుండా జబ్బులు నయం చేసుకునే విధానంపై వివరణ ఇస్తుంది. పతంజలి యోగ సూత్రాలలో ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామాల గురించి వివరించబడింది. పతంజలి యోగ సూత్రాలని అష్టాంగ యోగ మార్గం అంటారు. 8 రకాల విధానాలను అనుసరిస్తూ జీవితాన్ని ఆధ్యాత్మిక పదంలో నడిపే అద్భుతమైన విధానం పతంజలి యోగ శాస్త్రం. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగము అంటే కలయిక అని అర్థం. ఆత్మను పరమాత్మతో కలపడమే యోగం. నియమ, ఆసన, ప్రాణాయామాల ద్వారా శారీరక, మానసిక భావోద్వేగాలను అంటే ఇంటర్నల్ ఎమోషన్స్ను సమస్థితిలోకి తెచ్చుకుని ఆధ్యాత్మిక పదంలో ముందుకు సాగడానికి యోగం ఉపకరిస్తుంది. అంతేకాకుండా యోగ కర్మసు కౌశలం అంటారు. యోగా ప్రాక్టీస్ చేయడం వలన నీవు చేసే ఏ పని అయినా సరే అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలవు. యోగం వలన ఉన్న ఈ ఉపయోగాల కారణంగానే 2015 నుండి ప్రతి సంవత్సరం 21 జూన్ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యోగా వలన భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. మిత్రులారా, నేను ఒక విచిత్రమైన విషయాన్ని గమనిస్తున్నాను. మనం ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్ళి మీ దేశం ఈ విషయాన్ని కనుక్కున్నది అని చెప్తే ఆ దేశం వాళ్ళు ఆ విషయాన్ని నెత్తిన పెట్టుకొని ప్రపంచం అంతా చాటుతారు, చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మన దేశ దౌర్భాగ్యం, మన వాళ్ళు ఇన్ని కనుక్కున్నారు, ఇంత విజ్ఞానం మనకు ఉందిరా బాబు అంటే మన మీదనే తిరగబడతారు. కనీసం చెప్పిన విషయాన్ని గురించి కూడా ఆలోచించరు. మన వాళ్ళ బుర్రలలో నువ్వు హీనుడివి, నువ్వు వెధవివి అని చెప్పి చెప్పి మనల్ని బానిసలుగా తయారు చేశారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మన బానిస మనస్తత్వం మనల్ని వదలడం లేదు. ముందుగా నీ గతం చాలా గొప్పది అని నువ్వు నమ్మగలిగితే నువ్వు ఏదైనా సాధించగలవు, ఎంత ఎత్తులకైనా ఎదగలవు. నన్ను అణిచేశారు, నన్ను తొక్కేశారు, నన్ను హింసించారు అనుకుంటూ కూర్చుంటే అక్కడనే ఉంటారు, ముందుకు కదలలేరు. మిత్రులారా, మన భారతీయ విజ్ఞానం గురించి మరికొన్ని విశేషాలను మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మదన్ గుప్తా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. జై మా భారతి, జై హింద్. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.